నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగడబాలు పలుకుతా ఉంది. ఇప్పుడు నా గ్రామమే తీసుకుంటే నా గ్రామంలో 35%కు మించి మా దగ్గర రైతు రుణమాఫీ జరగలేదు. రైతు రుణమాఫీ జరగకపోగా నానా రకాలుగా కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు ఇవి అవని వాళ్ళు టైంపాస్ చేయడానికి 4 రోజులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రతిరోజు అగ్రికల్చర్ ఆఫీస్కి రమ్మని ఈ రకంగా అని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పదవిలోకి ఎక్కక ముందు అన్కండిషనల్గా 9 తారీఖు నాడు అందరికీ ఇది రుణమాఫీ చేస్తా అన్న వ్యక్తి ఈరోజు ఆధార్ కార్డులు ఏం అవసరమో వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు ఏం అవసరం ఇవ్వాల్సిన వాడు ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళని మభ్యపెట్టి ఏదో కొద్ది మందికి ఇచ్చి మీతో అందరినీ రోడ్డు మీద పరేసే ప్రయత్నం ఒక్కటి చేసేవాడు. అందులో ఈయన రైతు బంధు 10,000 నుంచి 15,000 ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి ఈ రోజు వరకు దాని ఊసు లేదు, దాని సంగతి లేదు, ఏ రకమైన అది లేకుండా రైతుల నిరాశ నిస్పృహలకు లోన్ చేసి వాళ్ళని రోడ్డు మీద తిప్పుతా ఉండి వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉండి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మంత్రులు మాట్లాడేవాటికి ఈయన మాట్లాడేవాటికి అధికారులు మాట్లాడేవాటికి ఒక పొంతన అనేది లేకుండా ఉంది. కేవలం ఒక రైతులను కానీ జనాలను కానీ మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పించి ప్రస్తుతం పబ్లిక్కి మేలు చేస్తున్న వసతి అయితే ఎక్కడ కనపడతలేదు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ అర్థమవుతా ఉంది. వీళ్ళు నోటికి పని చెప్తా ఉన్నారు, అందరూ చెప్తా ఉన్నారు కదా ఈరోజు జరుగుతున్న దాంట్లో ఇలా నోటిని యాసిడ్తో కడగాలని అదొక్కటే మార్గం తప్ప చేసిన దాన్ని మళ్ళీ దొంగ అని అడిచినట్టుగా వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళే చేసుకుంటా ఉండి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మా దగ్గర 16,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం కేసీఆర్ గారు దాన్ని అలొకేట్ చేసుకొని ఆ రోజు తీసుకొని పెట్టుకుంటే ఈరోజు వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ అన్నదమ్ముల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళు దాని ఇలా 300 ఫీట్ల రోడ్ అని నానా రకాలుగా క్రికెట్ గ్రౌండ్ అని 4th సిటీ అని ఎక్కడ 4th సిటీ డెవలప్ చేస్తాడు ఏం చేస్తాడు? ₹1 లేని గవర్నమెంట్ దగ్గర ఇంతవరకు లేని పరిస్థితులలో ఖాళీ మభ్యపెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి దీన్ని 4th సిటీగా నామకరణం చేసి దీన్ని ఈ రకంగా వాడుకుంటా ఉన్నాడు. ఇంతవరకు పల్లెలలో నేను ఒక సర్పంచ్గా పనిచేసిన 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలో కేసీఆర్ గారు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు పెట్టి మేము అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకమైన డెవలప్మెంట్ చేసినాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫుకి ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు గ్రామ పంచాయతీలకి ₹1 ఓన్లీ రుణమాఫీ అనేది ఒక్కటి. అది ఏంటి 30%, 35% కన్నా ఎక్కువ రుణమాఫీ కానీ అది ఒక్కటే చేసిన ఘనత ఈయనకు ఒక్కరికే దక్కింది తప్ప పూర్తి స్థాయిలో 2 లక్షలు ఏకకాలంలో అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది ఆయన చెప్పుకోవడానికి టీవీలలో ప్రగడబాలు పలుకోవడానికి తప్ప అది ఎక్కడ ఇప్పుడు ఒక రకంగా నిజంగానే జరిగితే ఈరోజు రైతు ధర్నాలకు ఇంతమంది రైతులు కానీ నాయకులు కానీ ముందుకు వస్తారా? అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ దీన్ని బైఫర్గేట్ చేస్తూ దీన్ని పక్కదారి పట్టించడానికి హైడ్రా అని చెప్పి రకరకాల ఆలోచనతోటి పబ్లిక్ని దీని మీదకి వెళ్ళి కాన్సన్ట్రేషన్ అంతా రైతు రుణమాఫీ మీదకి వెళ్ళి వీటి మీదకి వెళ్ళి హైడ్రా మీదకి మరలించి రకరకాల ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాడు తప్ప అంతకు మించిన ఏ రకమైన డెవలప్మెంట్ లేదు. గ్రామాలలో మగ్గిపోతున్నాయి, ఒక మ్యాన్హోల్ కవర్ పోతే వేసే పరిస్థితి లేదు ఈరోజు. ఆ రకమైన దయనీయ స్థితిలో గ్రామాలు ఉన్నాయి ఈరోజు. ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. ఏదో మీడియా ఉంది, ప్రభుత్వంలో ఉన్నాం కదా అని మినిస్టర్లు వాళ్ళు నోటికి వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడుతూ రకరకాలుగా అదిగా చేస్తూ ఉన్నారు. ఇది సబితమ్మ అడ్డ. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా సబిత గారికి ముందుకు వచ్చి అది లేదు. ఆమె మీద కూడా రకరకాల స్టేట్మెంట్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అవన్నీ ఆమె ఓపెన్ మైండెడ్. ఎందుకంటే ఇంత మెజారిటీతో గెలవడానికి కారణం ఆమె కృషి పట్టుదల, కార్యకర్తలకు అందుబాటులోనే ప్రతిదీ ఆ రకంగా చేసింది. కాబట్టి మా సబితమ్మకి ఈరోజు పబ్లిక్లో ఇంత ఆదరణ ఉంది. ఈ ఆదరణను తగ్గించడానికి, మహిళలను తక్కువ చేయడానికి నానా రకాలుగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కోవర్గం అంతా. వాళ్ళు ఏమి చేసినా ఇక్కడ సబితమ్మను ఎండ్రుగా అందం కూడా వాళ్ళు ఏమి హాని తలపెట్టలేరు. ఆమెను మీరు ఎంత మాట్లాడినా పబ్లిక్లో ఉన్న ఆదరణ కానీ ఆప్యాయత కానీ సబితమ్మకి ఏ రోజు తగ్గదు, తగ్గబోదు.